అమరావతి ప్రాంతంలోని పారిశ్రామికవేత్తల్ని చంద్రబాబు నాయుడు వేధించట్లేదు. అట్లాగే ఆ రోజున ఎవరైతే పెట్టుబడి పెడతానని చెప్పి ఆ తర్వాత ఆగిపోయారో వాళ్ళని ఎవరిని విసిగించట్లేదు. వస్తారా లేదా చెప్పండి, మీరు ఇక్కడ పరిశ్రమ పెడతారా లేదా, లేదా ఇక్కడ మీ వ్యాపారం పెడతారా లేదా, లేదా మీ హాస్పిటల్ పెడతారా లేదా, లేదా మీ కాలేజీ పెడతారా లేదా, మీ యూనివర్సిటీ పెడతారా లేదా, అది తేల్చండి. 2 సంవత్సరాల లోపు మీరు పెట్టాలి. పెట్టకపోతే మీ పని ప్రారంభం కావాలి. లేదు అంటే కనుక వదిలేసేయండి. అంతే తప్పించి ఇక్కడ ఎక్కడా వేధించట్లేదు. ఎందుకంటే ముందు భూమి తీసేసుకుని దగ్గర పెట్టుకుందాం, ఊరు బాగుపడిపోతే ఆ తర్వాత మనకి కోట్లకి వస్తుంది కదా, అప్పుడు చూసుకుందాం అనే రూట్లో సంస్థలు ఉన్నాయి. బట్ వాళ్ళు వస్తే ఊరు బాగుపడుతుంది అన్నది చంద్రబాబు గారి ఉద్దేశం. పెట్టుబడి ఇప్పుడు తీసుకొచ్చి పెట్టి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక పెద్ద కార్పొరేట్ హాస్పిటల్ పెడితే ఒక 100 పడకల ఆసుపత్రిలో 500 పడకల ఆసుపత్రిలో పెట్టారంటే పేషెంట్ లేకుండా హాస్పిటల్ పెట్టుకుని ఏం చేయాలి అనేటటువంటిది హాస్పిటల్ ఓనర్ లెక్క. అదే సందర్భంలో 10,000 మందికో 5,000 మందికో సరిపడేటటువంటి విద్యాసంస్థ పెట్టి అక్కడ లేకపోతే ఎట్లా అన్నటువంటి విద్యాసంస్థ లెక్క. కాబట్టి ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయి. అందుకనినే బాధ్యతగా మీ పరిస్థితి ఏంటో చెప్పండి అని అడుగుతున్నారు ఆయన.